రేవంత్ రెడ్డి దారి తప్పి సీఎం అయ్యిండు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి డీకేఆర్న కౌంటర్. నిజమే చెప్పింది ఆమె. బీజేపీ ఆమె అయితే కావచ్చు కానీ నిజమే చెప్పింది. కానీ ఇక్కడ డీకేఆర్న గారు చెప్పాల్సింది ఏంటంటే, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా బీజేపీని అనలేదు. మేడం మీకు అర్థమైతే లేదు. బీజేపీ ఆయన మాట్లాడినటువంటి మొత్తం ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా పల్లెత్తి మాట బీజేపీని కానీ మోడీని కానీ ఆర్ఎస్ఎస్ను కానీ విమర్శించినటువంటి పాపాన పోలే మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు బీజేపీ మీదన్నా, బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా, మోడీ గారన్నా, మోడీ గారి మోటేబాయి అమిత్ షా గారన్నా అత్యంత గౌరవము, అపారమైనటువంటి ప్రేమాభిమానాలు, అనురాగాలు అన్నీ కూడా కురిపిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద. మీరంతా బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏంది? ఆడిపోయి ఢిల్లీకి పోయి ఆయన మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే, మీ బీజేపీ పార్టీని గెలిపించడం కోసమే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. అది మీకు అర్థమైతే లేదు. మీరు అనవసరంగా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. అసలు తప్పు మీది. ఆయన దొడ్డిదారిన అయితే కావచ్చు, దొడ్డిదారినే అయ్యిండు ఆయన ముఖ్యమంత్రి, కానీ ఆయన ఇంటెన్షన్ వేరు. మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసిండు. ఎన్ని చోట్ల ప్రచారం చేసిండు? అన్ని చోట్ల డిపాజిట్లు కూడా పోయినాయి కాంగ్రెస్ పార్టీవి. ఒక్క దగ్గర కూడా గెలవలే. రేవంత్ రెడ్డి ఎన్ని చోట్ల ప్రచారం చేసినో అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాఫ్లో ఓడిపోయింది. హర్యానాలో పోయి వీళ్ళు ప్రచారం చేసిరు, ఏమైంది? అట్టర్ ప్లాఫ్లో ఓడిపోయింది. జార్ఖండ్లో ఆ బట్టి విక్రమార్క పోయి దాన్ని బాధ్యతలు తీసుకొని అక్కడ ఉన్న అది గెలిచింది. ఈ సీతక్క, మన రేవంత్ రెడ్డి, ఈ తీన్మార్ మల్లన్న, ఈ బ్యాచ్ మొత్తం పోయి ప్రచారం చేసినటువంటి ఆయన పేరు మన మంత్రి, జ్యూస్ మంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఈ బ్యాచ్ అంతా పోయి ప్రచారం చేసిన ఏ ఒక్క సీట్లో కూడా గెలవలే కాంగ్రెస్ పార్టీ. అంత బిస్కెటే. ఆడ అద్భుతంగా గెలిచింది శివసేన కానీ బీజేపీ కానీ, ఇట్లాంటి వాళ్ళు మొత్తం అద్భుతంగా గెలిచిరు. కాంగ్రెస్కు వీళ్ళు పోయి ప్రచారం చేసిన ఎక్కడ కూడా తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కడ ఉంటుందో అక్కడ వీళ్ళు ప్రచారం చేసిరు. ఆ తెలుగు వాళ్ళు మొత్తం తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు కదా. ఓరు నాయన కాంగ్రెస్ వాళ్ళు లంగలరో బాబు, ఆడ చెప్పిన ముచ్చట్లు వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయలే. ఆయన బీజేపీని గెలిపిస్తేందుకే పోయిండు, బీజేపీని గెలిపించిండు, విజయవంతంగా బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వచ్చేసిండు. ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయిండు? ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిస్తేందుకే ఈయన పోయిండు ఆడికి. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి కొరకరాని కొయ్యలెక్క తయారవుతా ఉన్నది. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా ఎదుగుతూ ఉన్నది జాతీయ స్థాయిలో. సో కాబట్టి ఢిల్లీలో దీన్ని కుంభస్థలమైనటువంటి ఢిల్లీలో దీన్ని కొట్టాలి, ఢిల్లీలో దీన్ని ఓడగొట్టాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఓడగొడతందుకు పోయిండు. బీజేపీని ఒక్క మాట అనలే రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి మొత్తం ప్రెస్ మీట్ అంతా తినండి. మళ్ళీ కూడా బీజేపీని ఒక్క మాట అనలే. ఆర్ఎస్ఎస్ని అనమనండి, గుండెల ధైర్యం ఉంటే ఆయనకు అనమనండి, అనడు. ఎందుకంటే ఆయన మూలలక్కనే ఉన్నాయి. ఆయన తలచేయి మొత్తం ఆర్ఎస్ఎస్ దగ్గర, బీజేపీ దగ్గర, మోడీ దగ్గరనే ఉంది. నువ్వు గట్టిగా మోడీని ఆర్ఎస్ఎస్ని విమర్శించామంటే తీసుకుపోయి బొక్కలేస్తారు ఈడీ కేసులో. రేపటెల్లిండి ఓటుకు నోటు కేసులో ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఆల్రెడీ. ఇప్పటికే కోర్టుకు రమ్మంటే పోతలేడు రేవంత్ రెడ్డి భయపడి. కోర్టుకు ఎన్నిసార్లు పిలిచినా కానీ పోతలేడు. ఇప్పటికి 3 సార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కానీ కోర్టుకు పోతలేడు ఆయన. కాబట్టి మీకు అర్థమైతలే.